గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మీకు ఇప్పుడు కొన్ని వీడియోలు పెడతాను, అట్లా చూసి చూసి జాగ్రత్తగా చేయండి. తప్పనిసరిగా దాన్ని ఫాలో అవ్వండి. దానికంటే ముందు మన డీ కాయిన్ని ఎక్స్చేంజ్లో పంపించడానికి ఓపెన్ చేయడం జరిగింది. మీరు పంపించుకోవచ్చు ఇక్కడి నుంచి. నిన్నటి వరకు ఎలా పంపించారో మొన్నటి వరకు సేమ్ సిస్టమ్, అదే పద్ధతిలో మీరు యాజ్ ఇట్ ఈజ్గా పంపించుకోవచ్చు. కొత్తగా ఏమీ మార్పు లేదు. అయితే ఎక్స్చేంజ్లో మాత్రం ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు ఓటీపీతో ఎంటర్ అవుతారు, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను తెలుగులోను హిందీలోను 2 వీడియోలు పెడుతున్నాను. ఆ 2 వీడియోలు జాగ్రత్తగా చూడండి. తర్వాత ఇక్కడ మన ఎక్స్చేంజ్లో ఏంటంటే గూగుల్ అథెంటికేషన్ అడుగుతుంది. అది 1 గంట 2 గంటల లోపున తీసేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇస్తాం. ఆ తర్వాత ఇచ్చుకుందాం. మీ సెక్యూరిటీ కొరకు అనమాట. అది అంటే మీ కాయిన్స్, మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని సెక్యూర్గా ఉండడం కోసం ఆ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది గూగుల్కి. అయితే ఇప్పుడు అందరూ కొత్త వారు ఎంటర్ అవ్వడం లేదా ఓటీపీ అందరూ ఇచ్చుకోవడం కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ఆపేస్తున్నాను. ఈ గూగుల్ అథెంటికేషన్ అనేది మన దగ్గర కాదు, ప్రతి ఎక్స్చేంజ్లోనూ కూడా అది విధిగా పాటించాలి. మనకి వెబ్సైట్లో అలవాటు అయిపోయి ఉండడం వల్ల బ్లాక్ చైన్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ కానీ మిగతావన్నీ బ్లాక్ చైన్కి సంబంధించినవి మనకు అలవాటు లేకపోవడం వల్ల కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి గూగుల్ అథెంటికేషన్ తీసేసి ఈ ప్రక్రియ అంతా మొత్తం మీ కాయిన్స్ అన్ని పంపించిన తర్వాత ఇద్దాం. అది ఒక 1-2 అవర్స్లో దాన్ని తీసేస్తాను. అడిగిన వాళ్ళు, అంటే మిమ్మల్ని అడిగింది అనుకోండి, వెయిట్ చేయండి 2 గంటలు, తర్వాత చేసుకోండి. నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను. మిగిలిన వాళ్ళందరూ పంపించుకోవచ్చు, మామూలు యాజ్ ఈజీగా చేసుకోవచ్చు. దాని వీడియోలు పెడుతున్నాను. ఇప్పుడు ఆ వీడియోలు చూసి మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు జాగ్రత్తగా చేయండి. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని ఈ నెల 25వ తారీఖు వరకు డీ కాయిన్ అనేది కంపెనీ ఇచ్చిన గిఫ్టెడ్ కాయిన్, మీకు ఏదైతే ఫ్రీగా ఇచ్చిన కాయిన్ ఉన్నదో అది ఈ నెల 25వ తారీఖు వరకు మీకు ఉంటుంది, పంపించుకోవచ్చు. 26 నుంచి ఆ కాయిన్ కనబడదు. ఇప్పుడు మీకు క్యూసీసీ ఎలాగైతే ఇప్పుడు మీ అకౌంట్లో ఇప్పుడు కొత్తగా చేసుకోలేని వాళ్ళ అకౌంట్లో లేదో, అలాగే 26వ తారీఖు నుంచి అప్పటికి మీరు పంపించకపోతే డీ కాయిన్ వారి అకౌంట్లో ఉండదు. ఆ తర్వాత ఇంకొక మళ్ళీ 25వ తారీఖు వరకు కూడాను, అంటే మళ్ళీ 25 రోజులు, అంటే ఏప్రిల్ 20 వరకు కూడాను మీ కాయిన్స్ మీరు అన్ని పంపించుకోవచ్చు. అంతవరకు ఉంటుంది. ఆ తర్వాత మన తాలూకు వెబ్సైట్ అప్పుడు నేను ఆఫ్ చేసి క్లోజ్ చేస్తాను. దీని మీద మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ డౌట్స్ వైపు వెళ్ళొద్దు. ఇది ఈ నెల 25 తర్వాత విషయాల మీదకి మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా 25 లోపు మనం పంపించుకోవాల్సినవి ఏమున్నాయి వాటి గురించి మాత్రమే మీరు ఆలోచించండి, మిగతాయి ఆలోచించవద్దు. ఓకే రెడీ? సో వీడియోలు పెడతాను, అవి చూడండి. థ్యాంక్ యూ. అలాగే మరొక విషయం కూడా, ఎవరైతే క్యూ లైఫ్లో బండి కొనుక్కుని ఉన్నారో వారు ఏం చేస్తారంటే 200 కిలోమీటర్లు క్యూ లైఫ్లో బండి కొనుక్కున్న వాళ్ళు, అంటే బుక్ చేసుకున్నారు, 200 కిలోమీటర్ల బండి నాకు కావాలి అని అనుకుంటే 1 lakh పే చేస్తే సరిపోతుంది. మిగతాది కాయిన్స్ ఎన్ని ఇవ్వాలి, తర్వాత మళ్ళీ అయ్యినారు ఏంటి వగేరని మళ్ళీ చెప్తాను. ఒకవేళ క్యూ లైఫ్లో కొనుక్కున్న వాళ్ళు 400 వెహికల్ కానీ కిలోమీటర్ల బండి కానీ కొనుక్కోవాలనుకుంటే 1,25,000. కొత్త వారైనా
క్యూ లైఫ్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా 400 కిలోమీటర్స్ వెహికల్ కొనుక్కుంటే 1,25,000 ఇవ్వాలి. లేదు క్యూ లైఫ్లోను లేని వాళ్ళు 200 కిలోమీటర్లు అయినా 400 కిలోమీటర్స్ అయినా సరే 1,25,000 ఆ అకౌంట్ పంపించండి. నిన్న పెట్టిన అకౌంట్ అది ఈరోజు కూడా పెడతాను. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ వచ్చాయి. 100 వెహికల్స్ మాత్రమే బుకింగ్ తీసుకుంటున్నాం మనం. 100 ఆల్రెడీ మన క్యూ లైఫ్లో ఉన్నాయి. 116 మంది అందులో బుక్ చేసుకున్నారు. అప్పుడు ఆ 116 మందిలో 100 మంది అనుకుందాం మనం. ఎందుకంటే కొంతమంది 66 కిలోమీటర్లు బండి పెట్టారు కాబట్టి వాళ్ళ గురించి ఏం చేయాలో నేను చెప్తాను. సో 100 మంది అటు నుంచి వస్తారని అనుకుంటున్నాను. అంతవరకు ఇవ్వగలం. ఆ 16 ఇంటికి ఇవ్వటం లేదు. ముందు బుక్ చేసుకున్నందులో దానికి రెడీగా. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరున్నా 1,25,000 పంపించాలి. అది 200 అయినా 400 కిలోమీటర్స్ అయినా సరే. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి మనం ఏదైతే డీ కాయిన్ పంపిస్తున్నారో అది తప్పనిసరిగా పంపించుకోండి. చాలా వాల్యుబుల్. అది కంపెనీ మీకు మీ శ్రేయస్ కొరకు ఫ్రీగా ఇచ్చిన కాయిన్. అది థ్యాంక్ యూ. అలాగే Big Basket. Everything you need delivered now. పిల్లలేని దంపతుల ఆశాకిరణం డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ హబ్స్ కూడా హైదరాబాద్. 20 సంవత్సరాలుగా IUI, IVF, సరోగసి వంటి పద్ధతుల్లో విజయవంతమైన సేవలు. గుడ్ మార్నింగ్ ఆల్ గిబర్ ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనకు QCC ఎక్సెన్లో కొత్త అప్డేట్ వచ్చింది. మీరు ప్రతి ఒక్కరు మీ QCC ఆల్రెడీ మీ దానిలో లాగిన్ ఉంటే లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీ మెయిల్ ID పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత నాట్ రోబోట్కు క్లిక్ చేసేసి సైన్ ఇన్ కొట్టండి. నాట్ రోబోట్ ఇచ్చేయండి. సైన్ ఇన్ కొట్టాక మీకు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ OTP వస్తుంది. మీ మెయిల్ ఏముందో QCCలో మెయిల్ ఇచ్చినటువంటి దానికి OTP వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ OTP మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు QCCX అని మెయిల్ వస్తుంది. దానిలో OTP వస్తుంది. OTP అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే వెరిఫై మెయిల్ అని కొట్టేసండి. ఇక్కడ వెరిఫై అయిన తర్వాత మీకు మీ QCCX లాగిన్ అవ్వడం జరుగుతుంది. అంతకుముందు మనము లాగిన్ చేసినటువంటిది లాగౌట్ చేసి ఫస్ట్ తర్వాత లాగిన్ చేయండి. మీకు ఇక్కడ OTP కొట్టుతుంది. ఇక్కడ మీకు
యథాతిథిగా మళ్ళీ మనకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.